ఈరోజు నువ్వు జీవముల కలిగి ఉన్నావు, నిత్యత్వాన్ని పొంది ఉన్నావు, ఆయన రక్షణను కలిగి ఉన్నావు బిడ్డలారా. ఎందుకు? ఆ రోజున ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు గనక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టకుంటే, ఆయన పొందిన దెబ్బలలో ఏమిటంటే నీకు స్వస్థత కలుగుతుంది గనక, ఆయన ప్రాణం ఇచ్చినాడు గనక ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. లేకుంటే లోకం దృష్టిలో బ్రతికే ఉంటావు, కానీ దేవుని దృష్టిలో సచ్చిన వాడిగా ఉండేవాడవు. ఈ రోజున దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది, క్రీస్తును నిన్ను ప్రేమించినాడు. ఎప్పుడు ప్రేమించినాడు? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగునగాక. 10వ వచనం, ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనము, ఏలయనగా మనమింక బలహీనులమై ఉండగా. ఏమిటండి చెప్పండి? మనమింకా బలహీనులమై ఉండగానే, ఎవరి కోసం చచ్చిపోయిండు? ఎవరి కోసము? వారు బలహీనులై ఉండగానే. ఎవరండి? మనలో ఏదైనా లోపం లేదా? అంత పర్ఫెక్ట్గా ఉన్నామా మనం? ఏమిటండి, తల్లి గడుపులో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనం అందరం పరిశుద్ధులమా? ఏమిటండి, ప్రతి ఒక్కరిలో ఒక బలహీనత ఉంటుంది, ప్రతి బిడ్డలో ఒక లోపం ఉంటుంది, ప్రతి బిడ్డలో ఏదో ఒక దోషము దాగి ఉంటుంది. ఏదో మూలన దేవుని వాక్యం ఏముంటుందంటే, మనము ఇంకా బలహీనులమై ఉండగానే. ఏంటండి, లోకం మనల్ని ఆకర్షిస్తుంది. ఆకర్షణకు లోనై మనము ఎన్నో తప్పిదములు చేసినాము, అపరాధాలు మూలబట్టుకున్నాం, దోషములు మూడగట్టుకున్నాం. మన భక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన కోసం ఆయనే ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే, మనం ఇంకా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించిండట. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపము చేయబడుతూ పట్టుబడినటువంటి స్త్రీ, ధర్మపడుతుండగా పడుతూ లేస్తూ వచ్చున్నటువంటి ఆ సహోదరి, ఒక్కొక్కడు మోయలేని రౌతులు చేతబట్టుకొని మోషే ధర్మశాస్త్రం అని విర్రవీగుతున్నటువంటి యూదా మత ప్రవిష్టులందరూ మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని చంపాలనున్నది కదా అన్నప్పుడు, యేసు క్రీస్తుల పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీని చూసి ఏమంటున్నాడు? మీలో పాపము చేయని వాడు మొదట రాయి వేయండి. ఇంకా బలహీనమై ఉండగానే ఆ స్త్రీ పట్టు వేయబడినప్పుడే, ఆమె పాపము సాక్ష్యముగా లోకములో ప్రకటించబడుతుండగానే, అమ్మా నేను కూడా నీకు తీర్పు తీర్చను బిడ్డ. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తుల వారు? తీర్పు తీర్చడానికి కాదు. మనం ఈ లోకములో వ్యసన పరులుగా ఉన్నప్పుడే, లోకాశలు ఉన్నప్పుడే, మనం పాపులుగా ఉన్నప్పుడే మన కోసము ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టిండు, యవన రక్తాన్ని చిందించినాడని జ్ఞాపకం పెట్టుకో బిడ్డలారా. ఈ లోకములో మనము చచ్చిన వారమే, కానీ క్రీస్తు మన కోసం మరణించి మనల్ని బ్రతికించిండు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే.
ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే, నీ ఒక్కడివే ఉన్నావులే, నీ బ్రతికేందుకు నీ ప్రేమ చప్పట్లు ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను కనపరుతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం, అవునయ్యా నాకున్నది నీ ఒక్కడివే, నీ బ్రతుకేందుకు నీ ప్రేమ చాలయ్యా, ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను కనపరుతు తము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, బ్రతుకైనా చావైనా యేసయ్యా. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటున్న దేహమందునను దేహము విడిచిపెట్టినను, ఏమిటండి, చచ్చినా బ్రతికినా బ్రతుకు నీ కోసం బ్రతుకుతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దైవ వాక్యం ఏమంటుంది? మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, ఏమిటండి, ఇంకా మనము లోకములో ఏమిటండి ప్రబుద్ధులము కాదు, బుద్ధిమంతులము కాదు, అంటే అజ్ఞానములో చీకటిలో అంధకారములో అపరాధముల చేత దోషముల చేత ఈడవబడి మరలు కలుపబడి పాపములో జీవిస్తున్న మనందరి కోసం యేసు క్రీస్తుల వారు పరిశుద్ధుడైనటువంటి ప్రభు మన కోసం మరణించినాడు అని మనవి చేస్తున్నాను. ఎందుకంటే నిన్ను బ్రతికించడం కోసం ఆయన మరణించినాడు అని అంటున్నాడు. ఈరోజు నా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యం. క్రీస్తు నిన్ను ప్రేమించిండు. ఎందుకు? నన్ను పరిమళ వాసనగా చేయటానికి. అంటే దాని అర్థం ఏంటిది? మనము చచ్చిన వారమే ఉండగా బతుకున్నప్పుడు సెంట్లు కొట్టుకుంటాం, పాపాన్ని కప్పి పెట్టుకుంటాం, ఏమిటండి. కానీ చచ్చిన తర్వాత ఆ వాసన ఎట్లుంటుందో తెలుసా? ఏమిటండి, బతుకున్నప్పుడు అగ్గు చేసుకుంటాం, ఏమిటంటే ముద్దులు పెట్టుకుంటాం, కానీ చచ్చిన తర్వాత పెట్టుకో, ఈ శవాన్ని తీసేయి, వాసన వస్తాయి, తీసేయి. ప్రైజ్ ది లార్డ్. చచ్చిన వారిని ఎక్కడెత్తారండి? గడ్డి తీసి ఓ పాత దుప్పటి ఉంటే కొత్తది కూడా తీయరు. పాత దుప్పటి తీరా, పాత మెత్త తీ అంటారు. మనమే దొంగలము. ఉన్నప్పుడు అన్ని అనుభవిస్తాం వానితోటి. ఏమిటండి, వాని రక్తము ఏమిటట పీడ్చుక తింటాము జనిగ లెక్క. వాడు చచ్చిన తర్వాత వానికి కింద బట్ట వేయడానికి చినిగిపోయిన చెద్దర్లు చూస్తాం. అది మానవుని జీవితం. దేవుడు ఏమంటున్నాడంటే, చచ్చిన వాని శవము ఏ రీతిగా వాసన వస్తుందో ఆ వాసన నుండి ఏమిటండి నిన్ను పరిమళ సువాసనగా చేయటానికి నీ కోసం నా కోసం ఆ కల్వరి శిలువలో నా యేసు క్రీస్తుల వారు ప్రాణం పెట్టినాడని మనవి చేస్తున్నాను. స్తుతించండి దేవునికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమిటండి, మనల్ని ఏ రీతిగా చేసిండండి? మనం సచ్చి ఉన్నాం, లోకం దృష్టిలో బతికున్నాం, కానీ దేవుని దృష్టిలో మనం ఎవలము? వాసన వస్తుంది, మరణపు వాసన.
మరణపు వాసన. ఎందుకు? మనము పాపము చేత మరలు కొలపబడి ఈడవబడ్డాము కనుక మనలో పాప వాసన వస్తుంది. ఎవరికి? దేవునికి. లోకానికి అత్తుకుంటున్నారు. మనం ఎంత సెంటు పెట్టుకుంటే అంత గట్టిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామంట? మరణపు వాసన వస్తున్నదట. అందుకే ఆయన మరణించినాడు. ఎందుకంటే నిన్ను నన్ను పరిమళ వాసనగా వెదజల్లటానికి. పరిమళం ఎక్కడైతే ఉంటుందో, మకరందం ఎక్కడైతే ఉంటుందో అనేక పురుగులు అక్కడికి వస్తాయి. తెలుసు. ఆ వాసన పీల్చుకోవడానికి కూడా ఎంతో మనకు ఆసక్తిగా ఉంటుంది, నిర్మలముగా ఉంటుంది, మనకు నెమ్మదిగా ఉంటుంది. బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నీకు అనుకూలించకపోయినా, నీ కోసము నా కోసము ఆ కల్వరి శిలువలో ప్రభు నిన్నొక పరిమళ సువాసనగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదించడానికే ఈ లోకానికి ఆయన దరిద్రుడిగా వచ్చి ఉన్నాడని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి స్థితిలో నువ్వు నిలబడినా, లోకము నిన్ను ఎన్నిక చేయకపోయినా, నీ బంధువులు నిన్ను కళ్ళకు కానరాకుండా చేసినా, నీకున్న చుట్టూ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ప్రయాణము చేసినా, నిన్ను నిలబెట్టడానికే, నన్ను నిలబెట్టడానికే నా ప్రభువుని యేసు క్రీస్తుల వారు ఆ కల్వరి సిలువలో ఎక్కాడు అని మనవి చేస్తున్నాను. బిడ్డలారా, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఏమిటి? నాలుగవ వచనం, 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనాడు ఏమిటండి? తప్పు చేస్తే తప్పుకు ప్రాయశ్చిత్తము ఎడ్ల యొక్కయు పశువుల యొక్కయు రక్తము చిందించినారు. కానీ వాటి ద్వారా ఫలితము కలగడము లేదు. ప్రాయశ్చిత్తము చేస్తున్నారు. అపరాధ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమానార్థాన బలి, దహన బలి, బలి, నైవేద్యము ఇవన్నీ ఇస్తున్నారు చేసిన ప్రతి తప్పిదము నిమిత్తం. కానీ వీరి పాపాలు ఆగడము లేదు. తప్పులు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. తప్పులు చేస్తున్నారు. అయితే దేవుడు ఆలోచన చేసిండు, అది కాదు అని తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తునే ఒకే ఒక అర్పణగా అర్పించినాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం 10 హెబ్రీయులకు రాసిన పత్రికలో దైవ వాక్యం ఏముంటుంది? యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమిటండి? ఒక్కసారే ఇక ఆయనే అర్పణగా ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించి మన పాపాలను ప్రాయశ్చిత్తము చేసినాడని మనవి చేస్తున్నాను. ఈ రోజున దేవుని బిడ్డలారా, క్రీస్తు, లిజన్ కేర్ఫుల్, ఇటు వినండి. క్రీస్తు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. మనలో మరణపు వాసను విడగొట్టి పరిమళ వాసనగా చేయటానికి ఆయనే బలి కావించబడ్డాడు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు పశువుల యొక్కయు రక్తము ద్వారా పాప ప్రాయశ్చిత్తము జరగడము లేదు గనక తానే ఒక బలిగా ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చి మనల్ని అందరినీ పరిశుద్ధపరిచినాడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం ఏమున్నది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో
క్రీస్తు 5:2లో క్రీస్తు మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా చేయుటకు తనను తానుగా ఏమిటండి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు కనుక ఏమంటున్నాడు, అలాంటి ప్రేమను నీవు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఏమి కలిగి ఉండాలి? ప్రేమ ప్రేమ ప్రేమ. ఏ ప్రేమ కలిగి ఉండాలి? ఏమిటండి? నీ కోసము నా కోసము కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రేమ కలిగి ఉన్నాం. మన ప్రేమ ఏమిటిది? పెదవులతో చెప్పుతాం కానీ కడుపులో కపటం ఉంటుంది. దేవునికి స్తోత్రం. పెదవులు మాట్లాడతాయి కానీ పెదవుల కింద ఏముంటుంది? సర్ప విషం ఉంటుంది. అక్క దేవుడు నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు అంటాం, సాటుకు పోయేది నాశనంగా అని అంటాం. దేవుని స్తోత్రం. మన నోరు ఎప్పటికేముంటుందంటే నాశనమును కోరుతుంది, శపించడం కోరుతుంది. మన నోరు తెరిచిన సమాధి. మన పెదవుల కింద సర్ప విషం ఉన్నది, మన నాలుక కింద సర్ప విషం ఉన్నది, మన పెదవులు కపటం ఉంటాయి, మన మనస్సు కలవరం ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఏ కపటము లేని నిర్దోషి అయినటువంటి, ఏ పాపము లేని పరిశుద్ధుడైనటువంటి ప్రభు పేతురు రాసిన పత్రికలో దేవుడు అంటున్నాడు ఏమంటున్నంటే, ఇదిగో ఈ లోకములో మీకు మాదిరి ఉంచిపోయాను, ఇదిగో కపటము లేకుండా పాపము లేకుండా పరిశుద్ధంగా నేను బ్రతికాను బిడ్డ, అలాంటి పరిశుద్ధమైన జీవితం మీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండు అంటున్నారు. లోకములో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. పాసిపోయిన పప్పు పెడితే ప్రేమించేది ఒకటి ఉన్నది. ఏమిటండి? మురిగిపోయినటువంటి ఏమిటండి తినకుండా ఉన్నటువంటి కూరలు వంకలిస్తే ప్రేమించేది ఉన్నది. ఇంకోటి ఏంటిది? మోహము చేత ప్రేమలో పడి ఏమిటండి ఒకరినొకరు చంపుకునే ప్రేమలు కూడా ఉన్నాయి ఈ లోకములో. మోహం తీరేదాకా నువ్వంటే నీకు ఇష్టం, నేనంటే నాకు ఇష్టం అని చెట్టు పుట్టలు పట్టుకొని తిరుగుతారు. కాసింత మోహము తీరిన తర్వాత ఏవగింపొస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రేమకు బదులు ద్వేషం పుడుతుంది. ఎందుకనంటే ఇష్టాలు చచ్చిపోతాయి, అభిప్రాయాలు చచ్చిపోతాయి, ప్రేమలు చచ్చిపోతాయి. ఎందుకంటే లోకము నీలోనికి వస్తుంది కాబట్టి దైవ ప్రేమ చచ్చిపోతుంది. మొన్నటి దాకా ఎలా ఉంటారంటే, నువ్వు లేకుంటే నేను, నువ్వు లేకుంటే అని అంటారు అని ఒప్పంది పాబందులు చేసుకుంటారు. ఆ మోహాలు కోరికలు తీరిన తర్వాత ద్వేషం పెరుగుతూ ఉంటుంది. మనిషిని చూస్తేనే మనిషి కక్కుతూ ఉంటారు, విషపు చూపు వస్తూ ఉంటుంది, ప్రేమకు బదులు ద్వేషం పంచుతూ ఉంటారు. ఈ రోజులో లోకములో ఉన్నటువంటి ప్రేమలు ఇవి. లోకము గతిస్తుంది కానీ దేవుని ప్రేమ ఎల్లకాలం ఉంటుంది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులలో ఏమిటండి? లోకపు ప్రేమ కాదు దేవుడు అడిగేది. ఏమిటండి? ప్రాణం పెట్టే ప్రేమ కావాలి. ఏ ప్రేమ కావాలి చెప్పండి? యేసుక్రీస్తు చనిపోయి నీకు ఇచ్చిన బాధ్యత ఏమిటంటే, లోకములో నువ్వు ప్రేమ కలిగి ఉండు. సాధ్యమవుతుందా? అవుతుందా చెప్పండి? కాదు. ఒకనికి కొంగు కట్టేసుకున్నది, ఒకరిని అడవిలకు తోలింది. ఎవరు వాళ్ళు? బైబుల్ ఎవరండి? ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? రిబ్కా. రిబ్కాకు పుట్టిన కొడుకులు ఎవరు? ఏశావు అడవిలో ఉంటాడు, యాకోబు ఎక్కడ ఉంటాడు? తల్లిదండ్రులు కూడా ఈ పక్షపాతం. ఒకనికి సాటుగా పెడుతుంది గిన్నెల, ఇంకొకనికి ఏంటంటే మాడి చెక్కలు పెడుతుంది. ఎవరు? తల్లే. ఇది ప్రేమనా?
పరిశుద్ధ గ్రంథంలో రాయేలు ఉంటుంది, లేయ ఉంటుంది. ఎవరు వీళ్ళు? అక్క చెల్లెళ్ళు. ఎవరి భార్యలు వీళ్ళు? యాకోబు భార్య. లేయ యాకోబుని ఇష్టపడతా ఉంటుంది, కానీ యాకోబు రాయేల్ని ఇష్టపడతాడు. ఇదేం విచిత్రం అండి. లోకపు ప్రేమ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రేమలు చెప్తున్నా మీకు నేను. లోకములో ఉన్న ప్రేమలు కాదు. లోకములో ఉన్న ప్రేమలు గుడ్డలను చూసి ప్రేమిస్తారు, వేసుకున్న ఆభరణాలను చూసి ప్రేమిస్తారు, జోబులున్న పర్సును బట్టి ప్రేమిస్తారు, వారి అవసరాల నిమిత్తం ప్రేమిస్తారు. అది కాదు నేను మాట్లాడేది. యవనస్తుల మధ్య కూడా ప్రేమ ఉన్నది. మోహపు ప్రేమ, శరీర కోరికల ప్రేమ. మోహము తీరినాక వీని ముఖం వాసిపోతుంది, దాని ముఖం వాపొత్తది. దేవునికి స్తోత్రం. అది కాదు నేను మాట్లాడేది దేవుని బిడ్డలారా. దేవుని ప్రేమ అంటే బదులు అడగని ప్రేమ. దేవుని బిడ్డలారా, ప్రేమ అంటే ఏంటిది? నువ్వు నాకు చేసినా చేయకపోయినా జీవితాంతం నిన్ను ప్రేమిస్తాను అని అంటుంది. అది ప్రతిఫలము ఆశించదు. ప్రేమలో ప్రతిఫలం ఉండదు. దట్ ఈస్ ద ట్రూ లవ్. స్వార్థాన్ని కోరదు, స్వలాభాన్ని కోరదు. ఏం చేస్తుంది ప్రేమ అంటే? ప్రేమించిన వ్యక్తి కోసం హావుతి అవుతుంది. దట్ ఈస్ ద ట్రూ లవ్. తన సంతోషం కోసం, తన సుఖం కోసం, తన జీవితం కోసము తన ప్రాణాన్ని సైతము పెడుతుందండి. దేవుని స్తోత్రం. అది ఎక్కడ జరిగిందంటే కల్వరి శిలువలో యేసు క్రీస్తు. నువ్వు ఇంకా పాపిగా ఉన్నప్పుడే, నువ్వేమి కానుక అర్పణలు ఇయ్యకముందే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిండు కదా. అది ప్రేమ. అందుకే అంటున్నాడు, ఆ ప్రేమను కలిగి లోకములో ఉండవు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నిజంగా ప్రేమిస్తున్నావా? ఒకడొచ్చి అడుగుతున్నాడట, హౌ మచ్ డూ యు లవ్ మీ? అయ్యా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు? హౌ? చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను.
ఏమిటంటే ప్రేమ చేత నువ్వు జయించగలుగుతావు అని అంటున్నాడు. ఈరోజున ప్రభు చూపెట్టిన మాదిరి ఏమిటి అంటే చెప్పనా, ఆయన ప్రేమలో స్వార్థము లేదు, ప్రతిఫలము లేదు. ఆ ప్రతిఫలము ఆశించనటువంటి నిస్వార్థమైన ప్రేమనే లోకములో నువ్వు కలిగి ఉండాలి అని అంటున్నాడు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నువ్వు నేను, క్రీస్తును ధరించినటువంటి, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నువ్వు నేను, ఆయన ఆ ప్రేమను ఎలా ప్రకటించిండో ప్రేమతో లోకాన్ని గెలుచుకో. ఏంటట ప్రేమ ఏం చేస్తుందట? కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ముగిస్తాను నేను. ఏమిటండి? ప్రేమ అనేది సహిస్తుంది, దయ చూపెడుతుంది, కుళ్ళు పట్టుకోదు, డంబముగా మాట్లాడదు, గర్వముగా అహంగా మాట్లాడదు, తగ్గించుకొని మాట్లాడుతుంది, ఉప్పొంగదు, మర్యాదగా నడుస్తుంది. ఆమె స్వప్రయోజనము విచారించుకోదు, త్వరగా కోపం రాదు, అపకారం నువ్వు ఫలానప్పుడు చేసినావు కదా నీకు కత్తి కావాల్సిందే అంటారు చాలామంది. అపకారం మనసులో ఉంచుకోరు. దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు దేవునికి మహిమ. అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటికీ ఓర్పు కలిగి ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. చాలు, ప్రేమే శాశ్వతం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు వాక్య ప్రకారం ఏమంటున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథములో 31 అనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం, శాశ్వత కాలము నిన్ను ప్రేమించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ. శాశ్వతమైన ప్రేమతో, ఎస్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. స్నేహమైన ప్రేమైన అది నువ్వు చితికిపోయే వరకన్నా ఉండాలి. చితి అంటే చనిపోయేంత వరకు. 6 నెలలకు మారుడు కాదు, పిల్లలు పుట్టగానే మారుడు కాదు. ఏమిటండి మేడలను చూసి మిద్దెలను చూసి మారుడు కాదు. అది దట్స్ నాట్ లవ్. ఏం ప్రేమ? స్నేహమైన, చేసిన స్నేహము మరవద్దు, మరిచే స్నేహము చెయ్యొద్దు. ప్రేమ కూడా ఎలా ఉండాలి? పుట్టిందంటే మళ్ళా సత్యాంత వరకు ఉండాలి. ఎవరి ప్రేమ అది? ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమ ఎట్లుంటుంది? వాడు గడప దాటంగానే వానికి 100 శాపనార్థాలు పెడతారు. వాడు మళ్ళీ ఇటు రాకుంటే మంచిది దేవా, యేసు రక్తం చెయ్య. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నా ఒళ్ళంతా బలగొట్టిండు వాడు. ఒళ్ళు బలగొడితే శపిస్తావా మొగన్ని? ఒళ్ళు బలగొడితే భర్తను శపిస్తావా? భార్యను శపిస్తావా? మన ప్రేమ ఏంటిది? ఒక్కరోజు చికెన్ తేకుంటే ఇంట్లో ఉంటుంది గోడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి నువ్వే తాగత్తాను నాకద్దా అనే బాపతులు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమిటండి నీ కడుపు నింపుకొని వస్తాను, మరి నా కడుపు ఎవడు చూడాలి? ఆ ప్రేమ కూడా ఉన్నది. అది కాదు ప్రేమ. చితికిపోయే వరకు ఒక్కసారి నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమ కల వరకు ఉండాలి. అందుకే దేవుడు శాశ్వత కాలము వరకు విడిచిపెట్టిండా? లేదండి.
ఏం ప్రేమ అంటే మరణము పెట్టునంతగా ప్రేమించాలే. అది యేసయ్య చూపెట్టిండు. ఆ ప్రేమను ఈ లోకములో నువ్వు కలిగి ఉండుమంటున్నాడు. ఎందుకంటే నువ్వు బలహీనముగా ఉన్నప్పుడే, నువ్వు చచ్చిన వాడిగా ఉన్నప్పుడే నిన్ను ప్రేమించి ఆ ప్రాణం పెట్టినాడే యేసుక్రీస్తు, అలాగనే నీ వారి కోసం, నీ పొరుగు వారి కోసం, లోకములో ఉన్న నశించిపోతున్న బిడ్డల కోసం నీ ప్రేమను అగపరచు, వారిని దేవుని రాజ్యానికి చెయ్యనంటున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి కూర్చున్న వాళ్ళకు కష్టం అనిపిస్తే లేచి నిలబడండి. దేవునికి మహిమ. హల్లెలూయా. యేసు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతి.